నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధాన అంశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ భూమిని భూ కబ్జాకోర్ల నుండి కాపాడాలి రహమత్ నగర్ డివిజన్ భూములకు కంచె వేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే గోపీనాథ్ ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తారుమారు చేసిన ఇంటర్ పరీక్షా పత్రం సిబ్బంది నిర్లక్ష్యంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు సీతారాముల కళ్యాణాన్ని సైతం వదలని కరోనా వైరస్ ఈ ఏడాది నిడారంభరంగా జరగనున్న రాములోరి కళ్యాణం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామివారిని దర్శించుకొని పునీతులైన భక్తజనం తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు ఈ నెల 19 నుంచి జరగనున్నట్లు మహానగర వరంగల్ విద్యాధికారి నారాయణ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయని వివరించారు. వరంగల్ అర్బన్ నుంచి 373 పాఠశాలల నుంచి 73 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు విద్యార్థులు 15,757 రెగ్యులర్ అభ్యర్థులు కాగా ఇందులో 8,484 మంది బాలురు 7,273 మంది బాలికలు 223 మంది ప్రైవేట్ అభ్యర్థులకు హాజరవుతున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు అందరి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు చేశామని చెప్పారు. తర్వాత లైట్స్ పవర్ కట్ లేకుండా కూడా కరెంట్ వాళ్ళతో డిపార్ట్మెంట్తో మాట్లాడాం. ఇక్కడ ఫ్యాన్స్ ట్యూబ్ లైట్స్ కూడా అవసరం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నీట్గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా కంజెస్టెడ్ లేకుండా పిల్లలు నీట్గా రాయడానికి అన్ని ఏర్పాటు చేసాం. అందుకే కూర్చునే కుర్చీలు కింద కూర్చునే అవకాశాలు కూడా ఎక్కడ లేదు, కింద కూర్చునే పరిస్థితి ఎక్కడ లేదు, అన్నీ ఇన్షూర్ చేశాం ప్రాబ్లం. ఇంకొక ప్రశ్న, చైతన్య విద్యా సంస్థలు మరికొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికీ వాళ్ళు ఆర్టీసీ సమయంలో కూడా తరగతి నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా వదిలేస్తారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దొరికారు. వాళ్ళని ఎందుకు అలా మీరు చైతన్య విద్యా సంస్థ కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు కొన్ని అంటే నాకు అంటే స్పెసిఫిక్ అయితే లేవు. నిన్న నేనే చైతన్య విద్యా సంస్థలకు నేనే వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకు నిన్న నేను నోటీస్ ఇచ్చాను. ఈరోజు ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశాను. ఒక 2 ఆఫీసర్లు 2 అసిస్టెంట్లతో ఏర్పాటు చేశాం. సుమారుగా ఇప్పుడు మనకు 10 స్కూళ్ళ వరకు విజిట్ చేసి వచ్చారు. ఎక్కడ ఏ స్కూల్లో కూడా ఏది క్లాసెస్ నడవట్లేదు, అన్ని స్కూళ్ళు క్లోజ్ చేశారు. ఇవాళ రిపోర్ట్ అయితే ఎక్కడ కూడా ఓపెన్ చేసినట్టుగా లేదు. మా టీం ఇంకా విజిట్ చేస్తుంది. ఒక 10-20 అంటే డైలీ కొన్ని ఏరియాస్ ఎక్కడెక్కడ మనకు అనుమానం చూస్తున్నాం. మరి వరంగల్ అర్బన్లో అయితే నా దృష్టికి పెట్టి వరకు కూడా ఈ స్కూల్ కూడా వచ్చిన దాఖలాలు లేవు. అటువంటి ఏమైనా ఉన్నట్లయితే మాత్రం వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. అటువంటి ఉన్నట్లయితే వారి దృష్టి కూడా తీసుకురామని చెప్పారు. ప్రస్తుతానికి అయితే మనకి ఎక్కడ నిన్న మాత్రమే ఒక సెంటర్ వస్తే ఇమీడియట్గా వెళ్ళేవారికి వెళ్ళిపోయిన పిల్లలు వాళ్ళకి షో కాస్ నోటీస్ నిన్ననే ఇచ్చాం. అది 9:30 వరకు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ SPR హాల్లో పర్యటించిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ 9 ఎకరాల వారి ప్రభుత్వ భూమిని సర్వే చేయించి కంచె వేయాలని కోరారు. ఈ ప్రభుత్వ భూమిని పరిశీలించడానికి GHMC DC రమేష్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు TRS నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
ఉమ్మడి భద్రాద్రి ఖమ్మం జిల్లాలో జరగబోయే సీతారాముల కళ్యాణానికి దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కళ్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటాయి. రామయ్య కళ్యాణాన్ని ఎన్నో ఏళ్లుగా ఆరు బయట ప్రతి ఒక్కరూ తిలకించేలా నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి రామయ్య కళ్యాణాన్ని తిలకించేందుకు అదృష్టం భక్తులకు దక్కదు. కారణం కరోనా వైరస్ వల్లే. ఇది మహమ్మారి రాష్ట్రంలో రోజురోజుకి ఎక్కువవుతున్న కారణంగా స్వామివారి కళ్యాణాన్ని ఎవరికీ అనుమతించట్లేదు. కేవలం అర్చకులు మాత్రమే శాస్త్రోక్తంగా కళ్యాణ కత్రులను నిర్వహించనున్నారు. రామయ్య కళ్యాణం బాధ్యతలను ఈసారి ప్రభుత్వ సలహాదారు రమణాచారికి అప్పగించారు. సీఎం కేసీఆర్ సాంప్రదాయంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి రామునికి కళ్యాణానికి తీసుకొచ్చే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఎవరు తీసుకువస్తారనే దానిపై కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలంలో రేపు 2వ తారీఖు నాడు జరగబోయేటువంటి కళ్యాణానికి సంబంధించి మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ దాని వలన భక్తులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కనుక ఈ కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకొని లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి రామ కళ్యాణము అది దేవాలయంలోనే పరిమితిగా చేసుకోవాలన్న ఉత్తర్వులను అనుసరించి మేము వైభవంగా బయట కళ్యాణ వేదిక దగ్గర కళ్యాణాన్ని నిర్వహించటం లేదు. కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఉంటారని నేను తెలియజేస్తున్నాను. బైన్సా పట్టణంలో కరోనా వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజు మాట్లాడుతూ కరోనా వైరస్ అనే ఒక కొత్త రకం వైరస్ విజృంభిస్తుంది. జ్వరం, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు ఈ వైరస్ సాధారణ లక్షణాలు. ఇది అవయవాలు విఫలం కావడం, న్యూమోనియా లేదా మరణానికి కూడా దారితీస్తే ప్రమాదమన్నారు. ఇప్పటి వరకు దీనికి ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదన్నారు. కాబట్టి దీన్ని అరికట్టాలంటే ఈ వ్యాధి సోకిన వారి నుంచి ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడడమే మార్గమని ఆయన తెలిపారు. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి డౌట్స్, భయాందోళనలు క్లియర్ చేసిన కోటిలో ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం బైన్సాలో మొన్న 2 రోజుల కింద ఏదో పేషెంట్ కరోనా వైరస్తో ఉన్నారని చెప్పి పబ్లిక్లో ఏదో టాక్ వచ్చింది. మరి ఇలాంటి నెగిటివ్ థాట్స్ పబ్లిక్ వెళ్తే దీని యొక్క ప్రమాదం ఎంతైనా ఉంది. మరి ఇలాంటి విషయాన్ని చర్చించడానికి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. కలెక్టర్ గారి సూచనల మేరకు ఎవరికైతే వైరస్ ఉంటుందో ఆల్రెడీ వారిని ఎయిర్పోర్ట్లో చెకింగ్ చేస్తున్నారు. అక్కడ ఏమైనా డౌట్గా ప్రిలిమినరీగా ఏమైనా డౌట్ వస్తే వారికి వెంటనే గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, ఇంకా అక్కడనే బ్లడ్ టెస్ట్ చేసి వారిని ఒకవేళ ఏమైనా పాజిటివ్ అయితే వారిని అక్కడే ట్రీట్మెంట్ చికిత్స చేసి నెగిటివ్ అయిన తర్వాతనే వారిని ఇంటికి పంపిస్తున్నారు. మరి వారి నుంచి వచ్చిపోతుంటారు కానీ అందరికీ ఈ వైరస్ ఉండాలని ఏం లేదు. ఇప్పుడైతే ఎవరైతే మన బైన్సా ఇచ్చారో వారికి ఎలాంటి డిసీజ్ కానీ ఏం లేదు. కాబట్టి ప్రజలు దయచేసి ఎలాంటి భయాందోళన చెందొద్దు. మరి ఈ వైరస్ గురించి మీకు తెలుసు. ఈ వైరస్ గాలి నుంచి స్ప్రెడ్ అయ్యేది కాదు. ఇది ఒక డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, అంటే లిక్విడ్ టు లిక్విడ్ కాంటాక్ట్ అనమాట. అది కూడా ఎక్కువ దూరం ఉందన్నమాట, 1 మీటర్ లోపల. కాబట్టి ఎవరైనా దగ్గర తుమ్మినా అలాంటి సిమ్టమ్స్ ఎవరైనా ఉంటే కూడా మీరు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ కర్చీఫ్లు పెట్టేసుకోవచ్చు. అనవసరంగా మనం ఈ మాస్క్ వాడి ప్రజల్లో అందరూ మాస్క్ వాడాలంటున్నారు. కానీ ఈ మాస్క్ అనేది ఎక్కడంటే వాళ్ళకు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళే వాడితే అది అక్కడే ఉండిపోతుంది. మనం మాస్క్ వాడితే ఇంకా మనకే అది మన వైరస్ ఒకసారి మాస్క్లో ఉంటే అది ఇంకా దాని యొక్క లైఫ్ స్పాన్ ఒక 10 to 12 hours ఇంకెక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది మామూలుగా 26 నుంచి 27 degrees సెంటిగ్రేడ్లో ఈ వైరస్ చనిపోతుంది. మరి మనం యూజ్ చేసే శానిటైజర్స్ తోటి కూడా అది విత్ సెకండ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా కానీ ఇది ముఖ్యంగా తెలిసింది ఈ సోపుతో మీరు ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ వాష్ చేసేసుకుంటే కూడా
ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండొచ్చు. మరి దీనిపైన సార్ కూడా కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. మండల లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో దీని మీద అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు దీంట్లో ముఖ్యంగా ఉంటారు. వాళ్ళు కలెక్టర్ గారి సూచనల మేరకు ఏదైనా ఈ కరోనా వైరస్ విషయంలో వెంటనే స్పందించి పబ్లిక్ కి తెలియడం జరుగుతుంది. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి రాఘవ గారికి ఇంకా పెద్దలకు అందరికి నమస్కారం చెప్తూ సెలవు. చికెన్ ధరలు మార్కెట్లో దారుణంగా పడిపోయాయి. కిలో ధర గరిష్టంగా 60 రూపాయలకు దిగి వచ్చింది. అయినా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కరోనా వైరస్ ఎఫెక్ట్తో పౌల్ట్రీ రంగం ఘోరంగా దెబ్బతింది. సంగారెడ్డి జిల్లాలో చికెన్ అమ్మకాలు పడిపోవడంతో ఓ వ్యాపారి గుట్టు చప్పుడు కాకుండా పౌల్ట్రీలోని కోళ్లను వదిలించుకున్నాడు. జహీరాబాద్ మండలం ఆల్గోల్ గ్రామ శివారులో కోళ్లను వదిలేశాడు. వందల సంఖ్యలో కోళ్లు అక్కడ ప్రత్యక్షం కావడంతో స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. ఎవరు వదిలాలో స్పష్టత లేనప్పటికీ వాటిని తీసుకొని వెళ్లడానికి మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు. ఫ్రీగా వస్తుందని తీసుకెళ్లి లేనిపోని జబ్బులు కొని తెచ్చుకోవడం ఎందుకు అని చాలా మంది అక్కడికి వచ్చిన జనం మాట్లాడుకోవడం కనిపించింది. ప్రస్తుతం వ్యాపారి కోళ్లను వదిలి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ద్వారా ప్రజలు ఎంతో భయాందోళనతో ఉన్నారు. అలాంటి సమయంలో మా అల్గోల్ గ్రామంలో జహీరాబాద్ మండల్ సంగారెడ్డి జిల్లా అల్గోల్ గ్రామంలో మా దగ్గర ఉన్నటువంటి ఇక్కడ మా అల్గోల్ గ్రామ సమీపంలో అడవిలో పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవి సమీపంలో వేలకు వేలు ప్రాణంతో ఉన్న కోళ్లని వదిలిపెట్టి వెళ్లడంతో మా గ్రామస్తులు ఎంతో భయాందోళనతో ఉన్నారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వాళ్ళని గుర్తించి సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళని గుర్తించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మా గ్రామ సమీపంలో ఉన్న అడవిలో ఎన్నో కోళ్ళు ఉండొచ్చు. ఇప్పటికీ చాలామంది భయాందోళనతో ఉన్నారు. మరి ఆ భయాందోళన పోవాలనంటే వాళ్ళని వెంటనే ఎవరైతే వదిలిందో వాళ్ళపైన చట్టపరమైన చర్య తీసుకొని ఆ యొక్క కోళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని గుర్తించి తగు చర్య ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని మా గ్రామ తరపు నుంచి నేను విన్నవించుకుంటున్నాను. సదాశివనగర్ మండలంలోని లింగపల్లి గ్రామ శివార్లో గాంధారి ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని డీసీఎం ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా వారి 2 పిల్లలు గాయాలతో బయటపడ్డారు. గాంధారి మండలం పెద్దపోతంగల్ గ్రామానికి చెందిన గంగిరెద్దుల సాయిలు భార్య సావిత్రి 10 నెలల 2 కవల పిల్లలతో కలిసి కామారెడ్డి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో సదాశివనగర్ మండలం లింగపల్లి గ్రామ శివార్లో గాంధారి రహదారిపై ముందు నుంచి అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిన డీసీఎం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడికే మృతి చెందగా వీరికి చెందిన 10 నెలల కవల పిల్లలు మాత్రం గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ పిల్లల్ని 108 అంబులెన్స్ లో కామారెడ్డి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సంఘటనలో ఘటన చూసిన వారు పిల్లలను చూసి కన్నింటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులు 2 చనిపోయి పిల్లలు అనాథంగా మిగిలారని స్థానికులు దుఃఖంతో కలత చెందారు. రిపోర్టర్ కూడా పంపిస్తా ఇద్దరి మీద బయటకు వచ్చింది. చాలా మరి వెళ్దాం మరి. పిల్లలు అమరావతి పిల్లలు బయట ఆడవాళ్ళ ఏర్పడ్డారు. తల్లిదండ్రులు పిల్లలు మంచిగా ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొత్త ప్రశ్నపత్రానికి బదులు పాత ప్రశ్నపత్రాలు ఇచ్చారు సిబ్బంది. విద్యార్థుల సంవత్సరం పాటు చదివి ఎన్నో ఆశలతో పరీక్ష కేంద్రానికి చేరుకుని తమ కష్టానికి ప్రతిఫలం రాబోతుందని ఆశించిన సమయంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వాళ్ళ భవిష్యత్తు అయోమయంలో పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలకు చేరుకుని విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి డీఓ సత్యవర్ధనరావు చేరుకుని విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంటే దాంట్లో ఉన్న ప్రాబ్లం దీంట్లో రావాలనుకుంటున్నాం కదా, ఆ ప్రాబ్లం వచ్చేవాళ్ళు ఈ ప్రాబ్లం అంతే తప్ప దాంట్లో వేరే ఏమి ఉండదు. పిల్లలకు మాత్రం అన్యాయం జరగదు. ఓకే చెప్పండి. ఇప్పుడే ఇవ్వాలి సాయంత్రం కల్లా ఉంటుంది. వీళ్ళ మీద నేను బోర్డు వాళ్ళతో మాట్లాడతాను, వీళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాను, బోర్డు వాళ్ళకి రిపోర్ట్ చేస్తాను. సాయంత్రం కల్లా వీళ్ళ మీద అయిపోతుంది. ఇప్పుడు నేను వచ్చి తర్వాతనే వచ్చేసిన ఎంక్వైరీ చేస్తున్నాను. ఇంకా బోర్డు రాసి పంపాలి. మీరు ఏం జరిగిందని బోర్డుకి ఇప్పుడే రాసి పంపిస్తాను. సాయంత్రం కల్లా వీళ్ళకి తీసుకుంటుంది. ఓకేనా? వీళ్ళకి ఏదో చేసి ఇంకేదో 4 రోజులు 3 రోజులు అనేది కాదు. ఇమీడియట్గా వాళ్ళు ఇప్పుడు పంపిన తర్వాత బోర్డు వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం చేసేస్తారు. మీరు మాట్లాడండి, ప్రాబ్లమ్స్ ఏం విషయం చెప్పండి సార్, చెప్పండి. చెప్తున్నాను, ఇక వేరే ప్రాబ్లం ఉంటుంది. గ్యారంటీ అమ్మా నేను ఇస్తున్నాను కదా, అయిపోయింది వాల్యుయేషన్ అవుతుంది. దాంట్లో నేను ప్రెస్ వాళ్ళు కూడా చూస్తున్నాను. నేను వాళ్ళకి చేసి నేను ఏదో అబద్ధం చెప్పి చేసేది కాదు. 100% మీరు రాసినటువంటి పేపర్ వాల్యుయేషన్ అవుతుంది. ఓకేనా? దాంట్లో కాదు అనేది అనుమానం పెట్టి పర్సనల్లో పెట్టుకోకండి. 100% అవుతుంది. మీకు రిజల్ట్ వచ్చిన రోజు తెలుస్తుంది వాల్యుయేషన్. మీరు ఇటువంటి ఆఫీసర్ పెట్టుకోకండి సార్. జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడానికి ఏంటంటే మీరు నిజంగా మాకు లెటర్ రాసిందని అడుగుదాం. అట్లా అడుగుదాం. ఇప్పుడు మాట్లాడింది గమ్మలు అవుతుంది కదా, ఇప్పటిదాకా మాట్లాడింది చేశాను కదా. ఇక్కడ మా క్లారిఫికేషన్ కోసం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. సరే, ఒక రూమ్లో న్యూ పేపర్ ఇవ్వాల్సినటువంటి ఏ రూమ్ సార్ అది? రూమ్ నెంబర్ 3. ఈ కేంద్రంలో రూమ్ నెంబర్ 3లో న్యూ పేపర్ ఇవ్వాల్సినటువంటి పిల్లలకి ఓల్డ్ పేపర్ ఇవ్వడం జరిగింది. అది దానికి సిఎస్ డిఓలు ఇద్దరు పొరపాటున చేయడం జరిగింది. వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. కాకపోతే పిల్లలకు ఎట్లాంటి నష్టం లేకుండా ఉండేందుకు వాళ్ళు రాసినటువంటి పేపర్ని మాత్రం వాల్యుయేషన్ చేసి దానికి రిజల్ట్ వీళ్ళు రాసినటువంటి మార్క్స్ దాని సమాధానాలు రాసిన దాని ప్రకారంగా వీళ్ళకి రిజల్ట్ వస్తుంది. సార్ వాళ్ళు న్యూ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యి వచ్చాం. ఓల్డ్ సిలబస్ ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో రాయలేకపోయాం. దానివల్ల మేము సంవత్సరాంతము చదివినటువంటి చదువు వృధాగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మా పేరెంట్స్ కూడా మేము ఫెయిల్ అయితే తీర్థమనేటువంటి విద్యార్థుల యొక్క ఆవేదన. దానికి మీ యొక్క సమాధానం? దీనికి అంటే ఇది ఓల్డ్ పేపర్ న్యూ పేపర్ కాబట్టి కొంచెం తేడా ఉంది. దాంట్లో 10% to 15% సిలబస్ మాత్రమే తేడా ఉంది. దాంట్లో పెద్ద తేడా లేదు. ఎక్కువ తేడా లేదు కాబట్టి విద్యార్థులు కూడా గుర్తించకపోయారు. కంప్లీట్ పేపర్ చేంజ్ అయితే విద్యార్థులు గుర్తించేవాళ్ళు. ఇది మా పేపర్ కాదని అప్పుడే చెప్పేవాళ్ళది. కనీసం ఎంతమంది విద్యార్థుల్లో అంటే అట్లాంటి విద్యార్థులు గుర్తించలేని వాళ్ళని పొరపాటు చెప్పట్లేదు. ఏ ఒక్కరు గుర్తించేదని చెప్పినా వాళ్ళు వెంటనే తప్పు సర్దిద్దుకునేటువంటి వాళ్ళు ఇక్కడే మనం అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఇంతమంది కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు అంటే పేపర్లో సిలబస్లో ఎక్కువ తేడా లేదని, కొంచెం తేడా ఉంది కాబట్టి రాసినటువంటి మార్క్స్ వాళ్ళు ఎట్లయితే సమాధానాలు రాసిండ్రో దాని ప్రకారంగా మార్క్స్ వస్తాయి. వాళ్ళకి దీంట్లో నష్టం అంటూ పిల్లలకి జరుగుతుంది. ఈరోజు ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ఎగ్జామ్లో అధికారుల యొక్క తప్పిదంతో కొత్త పేపర్ ఇయ్యాక పాత పేపర్ ఇచ్చి విద్యార్థుల జీవితాలను నాశనం చేయడం జరిగింది. ఈ యొక్క సెంటర్లో ఉన్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. వీరికి ఇట్లా న్యాయం చేయకుంటే తీవ్రస్థాయి ఉద్యమం చేసి విద్యార్థుల న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ప్రముఖ పత్రికా సంపాదకులు స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు సంస్కరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సంస్కరణ సభలో పలువురు ప్రముఖులు వెంకటేశ్వరరావుతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. తెలుగు పత్రికా రంగానికి వెంకటేశ్వరరావు చేసిన సేవలు మరవలేవని అని కొనియాడారు. after the
మా అందరి మిత్రుడు కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ గారు ప్రస్తుతం విలువలతో కూడిన జర్నలిజం గురించి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే కొందరు వ్యక్తులు ఎందుకు మనందరికీ గుర్తుండిపోతారు అనే ప్రశ్న మనం వేసుకుంటే ప్రతి రంగంలో మనం ఆ వ్యక్తుల గురించి కొంచెం ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసిన న్యాయరంగం గురించి నేను ఒక మాట చెప్తాను. ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేయడం అంటే ఏంటి? తాత్కాలికంగా నిలుపుదల చేసి తర్వాత రివైవ్ చేయదగినవి సస్పెండ్ చేస్తారు. అయితే రైట్ టు లైఫ్ కూడా సస్పెండ్ చేయొచ్చా అనే ప్రశ్న వచ్చింది. బీకామ్ పాస్ అయిన తర్వాత నాన్న ఏం చేద్దాం అనుకుంటున్నాను. నేను జర్నలిజం అంటే మా నాన్నని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి జర్నలిజం చేద్దాం అనుకున్నాను. జర్నలిజం చేద్దాం అనుకుంటే మంచిది నాన్న, నీకు నేను బుక్ ఇస్తాను, అది చదువు. నో మై సన్ నెవర్. ఇది మానేకర్ గారు రాసిన బుక్ అనుకున్నాను. మానేకర్ గారు రాసిన ఆ బుక్ ఇచ్చి నువ్వు ఒక 1 వీక్ అయిన తర్వాత మనం మాట్లాడతాం అన్న, చదువు అని. దాంట్లో చదివి దాంట్లో ఉన్న ప్రోస్ 60,000 మంది తయారైనాడు. ఎంత సినిక్ అయినాడు, ప్రపంచానికి ప్రతిదాన్ని అనువాదించిన వ్యక్తిగా ఎందుకు తయారైనాడు? నువ్వు కూడా సినిక్ అవుతావు ఆయన. నువ్వు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసు. నేను నా ఇంగ్లీష్ భాష పాఠ్యంలో స్వయం విహారం చేయాలనుకుంటున్నాను. గవర్నమెంట్ గారికి ఉద్యోగం వద్దు అని చెప్తే లేదు నువ్వు సివిల్ సర్వెంట్ పైగా అది చెప్పడం కోసం ఆయన రాసుకుంటున్నాను. చివరికి అబ్బాయి కూడా సివిల్ సర్వెంట్ అవుతాడు. మన గోపాలకృష్ణ గారు క్యాబినెట్ అకౌంటెంట్. నిజమే, నాకు కూడా అదే చెప్పాలనిపిస్తుంది. అప్పుడు ఒక స్టేట్ పొప్పట్ల అంటే రామనాథ్ గోయంగా చాలా గొప్ప సాగు. ఇప్పుడున్న యజమానులు స్టేట్ పొప్పట్ల సాధన చేసి మనం గలివర్ యాత్రల్లో డ్రాఫ్టింగ్ నాచుకుంటారు, గలివర్లు జేబులో వేసుకుంటారు, కూట్లో పెడతారు, మహాకాళి ఆకాశం పెట్టుకుంటారు. దుఃఖాన్ని మీరు మాట్లాడాలి అని ఒకసారి కలిసి మాట్లాడితే ఎప్పుడు అవకాశం ఉన్నా నేను మహబూబ్నగర్కి వస్తాను, మీరు పెట్టే సమావేశాలకు వస్తామని చెప్పినారు. అట్లా ఆయన ఒక్కసారి కూడా మా ఆహ్వానాన్ని తిరస్కరించలేదు. హైదరాబాద్లో ఒక ధర్నా చేస్తూ ఉంటే సామాన్యంగా పత్రికా సంపాదకులు ఆ ధర్నా శిబిరాలకు కోరు, కానీ ఆయన మా ధర్నా శిబిరానికి వచ్చినారు. అట్లాగే మహబూబ్ నగర్లో కరువు పోరాట మహాసభ అని ఒక సభ జరిగింది 97 జూన్ 2వ తేదీ. ఆ సభకు ఆయన వచ్చి మహబూబ్ నగర్ దుఃఖాన్నంతా ఆ సభలో మాట్లాడినాడు. శ్రీశైలం ముంగోదల మీద మా మిత్రుడు రాసిన పాటను వస్తువు చేసి ఆ సభలో మాట్లాడినాడు. ఇదంతా కూడా మేము రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆలుమొగల చెరువులో 55 సంవత్సరాల పాపయ్య అనే రైతు ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయారు. పొలం పనుల నిమిత్తం వెళ్లిన పాపయ్య ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో సమీపంలోని చెరువు దగ్గర కాళ్లు చేతులు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. చెరువులో ఎక్కువ నీరు ఉండడంతో చనిపోయాడు. చెరువు గట్టుపై అతని చెప్పులు, బట్టలు, సెల్ ఫోన్ ఆధారంగా అతడు చెరువులో పడి చనిపోయాడని గుర్తించారు. మృతుని మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. ఊరుకోతాని చూసి పైసలు లేకుండా పైసలు అన్ని పోలెత్తుంది ఇస్తా అన్నది. తెలంగాణ రాష్ట్రంలో 2వ యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన ఉమ్మడి మెదక్ జిల్లా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఒంటేరు ప్రతాప్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.
లక్ష్మీ నరసింహ విగ్రహాలను అశ్వవాహనంపై ఊరేగింపు ఎదుర్కొళ్లు నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు వేద మంత్రాల మధ్య స్వయంభూగా వెలిసిన గురు నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ఆనందంగా కొనసాగింది. ఉగ్ర నరసింహుడుగా వెలిసిన స్వామివారిని ఒక్కసారి దర్శిస్తే సర్వ పాపాలు హరించి సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తుల అపార నమ్మకంతో స్వామివారిని దర్శిస్తారు. ప్రతి ఏటా భక్తులు లక్షల సంఖ్యలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని పునీతులు అవుతున్నారు. స్వామివారు అమ్మవారికి మాంగళ్య ధారణ చేస్తున్నారు. మాంగళ్యం అంటే నవతంతు అంటారు. 9 కోసలతో అమ్మవారికి వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వ భూమిని భూ కబ్జాకోర్ల నుండి కాపాడాలి, రహమత్ నగర్ డివిజన్ భూములకు కంచె వేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే గోపీనాథ్. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తారుమారు చేసిన ఇంటర్ పరీక్షాపత్రం, సిబ్బంది నిర్లక్ష్యంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు. సీతారాముల కళ్యాణాన్ని సైతం వదలని కరోనా వైరస్, ఈ ఏడాది నిడారంభరంగా జరగనున్న రాములోరి కళ్యాణం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు, స్వామివారిని దర్శించుకొని పునీతులైన భక్తజనం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.